कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण हरे हरे राम हरे राम राम हरे राम राम हरे हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण हरे हरे कृष्ण हरे राम हरे हरे राम 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 हरे राम हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 कृष्ण राम हरे हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे राम हरे राम हरे 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 कृष्ण हरे హరే कृष्ण కృష్ణ हरे कृष्ण गुरुजी హరే కృష్ణ. సరే, ముందుగా మనము గురువు గారికి ప్రణామ మంత్రం చేసుకుందాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం. ఓకే, అందరు చెప్పండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య ओ ॐ अज्ञानतिमिरान्धस्य జ్ఞానాంజనశలాకయా ज्ञानाञ्जनशलाकया చక్షురున్మిళితం येन चक्षुरुन्मिलितं येन తస్మై శ్రీ గురవే నమః. तस्मै श्रीगुरवे नमः. నమావం విష్ణుపాదాయ नमः ॐ विष्णुपादाय కృష్ణప్రేష్టాయ భూతలే कृष्णप्रेष्ठाय भूतले శ్రీమతే భక్తివేదాంత श्रीमते भक्तिवेदान्ता స్వామిన్ ఇతి నామినే. स्वामिन् इति नामिने. నమస్తే సరస్వతే దేవే नमस्ते सरस्वते देवे గౌరవాణి ప్రచారిణే गौरवाणी प्रचारिणे నిర్విశేష శూన్యవాది निर्विशेषशून्यवादी పాశ్చాత్య దేశతారిణే. पाश्चात्यदेशतारिणे. జై శ్రీ కృష్ణ చైతన్య जय श्री कृष्ण चैतन्य ప్రభు నిత్యానంద प्रभु नित्यानंद శ్రీ అద్వైత అద్వైత గదాధర గదాధర త్రివాసాది శ్రీవాసాది గౌరభక్త వృంద. అందరూ गौर కలిపి भक्त वृंदा. అందరూ కలిపి చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ कृष्ण హరే हरे హరే హరే రామ హరే హరే రామ हरे రామ राम రామ राम హరే राम హరే. हरे హరే కృష్ణ हरे హరే कृष्णा కృష్ణ हरे కృష్ణ कृष्णा కృష్ణ कृष्ण హరే హరే. कृष्णा हरे హరే हरे రామ हरे హరే राम రామ हरे రామ राम రామ राम హరే राम హరే. हरे हरे హరే కృష్ణ हरे హరే కృష్ణ हरे కృష్ణ कृष्ण కృష్ణ कृष्ण హరే హరే. कृष्ण हरे हरे హరే రామ హరే राम రామ हरे రామ राम రామ राम హరే राम హరే. हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యకీశ్వరం. హరే కృష్ణ, అందరూ పలకండి. हरि ఓం ओम నమో భగవతే వాసుదేవాయ. ओम नमो भगवते वासुदेवाय. ఓం నమో భగవతే వాసుదేవాయ. ओम नमो भगवते वासुदेवाय. ఓం నమో భగవతే వాసుదేవాయ. ओम नमो भगवते वासुदेवाय. హరే కృష్ణ, అందరికీ స్వాగతం మన हरे రెగ్యులర్ कृष्णा. భగవద్గీత క్లాసులకి. ఓకే ఓకే, కవీష్ ఎలా ఉన్నావు, బాగున్నావా? హరే కృష్ణ కవీష్. ఓకే, సో దీక్షిత, హరే కృష్ణ వినిపిస్తుందా? ఓకే, నీ ఫేస్ 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 వైపు పెట్టు, కొంచెం ఫేస్ క్లియర్గా అనిపించే విధంగా. ఓకే, ప్రభుజీ హరే కృష్ణ మాతాజీ, చెప్పండి మాతాజీ. 7 నుంచి 9:30 వరకు ప్రణానంద ప్రభుజీ క్లాస్ అయింది. ఓ కంటిన్యూస్ గా మీదే. ఓ వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. పర్లేదు మాతాజీ, అంటే ఒకవేళ మీరు ఒక ఫ్రీ టైం బ్రేక్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి, ఎందుకంటే ఏం లేదు, అది పెద్దవాళ్ళకి, ఇది కిడ్స్ కదా. కిడ్స్ ఇది తను మిహిరా ప్రభుకి, అంటే జనరల్ కిడ్స్ ఆ, కోసం. అంటే నేను మీరు ఒకవేళ అంటే వేరే పనులు చేసుకోండి. కృష్ణ ప్రభుజీ హరే పని కృష్ణ, చేసుకుంటూ హరే పని కృష్ణ. చేసుకుంటూనే విన్నాం. అది 2.5 hours 7 నుంచి 9:30 వరకు జరిగింది. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రమాణం ప్రభుజీ, యూరోప్ గ్లోరియస్, గ్లోరియస్ ప్రభుజీ అంటే యూరోప్ చాలా. వెళ్ళారు, ఆ విశేషాలన్నీ చెప్పారు. మ్,
సో ప్రభుజీ యొక్క విశిష్టత అది నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. మన ఎన్టీఆర్ ఆంధ్రాకి తెలుసు, మన తెలుగు జనాలందరికీ. చాలా బాగా చెప్పారు. అసలు ఆయన అక్కడికి వెళ్ళిన విశేషాలు అన్నీ చెప్పారు. ఇప్పుడు ఇక్కడ జనాలు, అక్కడ జనాలు ఎలా ఇప్పుడేం చేయదు. ప్రభుపాదుల వారు కోరుకుంటున్నటువంటి ఒక మిషన్ ని ప్రభుజీ ఆయన చాలా వాయిస్ బాగా లోగా తీసుకెళ్తున్నారు. ఉంది ప్రభుజీ, కొంచెం ఏంటి వాయిస్ లోగా ఉంది ప్రభుజీ మీది. వాయిస్ లోగా ఉందా? ఇప్పుడు క్లియర్ గా ఉందా? క్లియర్ గానే ఉంది ప్రభుజీ, కొంచెం లోగా మాట్లాడుతున్నట్టు ఉంది. లోగానా? ఓకే ఇప్పుడు ఓకే ప్రభుజీ. ఓకే ఓకే మేబీ మైక్రోఫోన్ ప్రాబ్లం అయి ఉంటుంది. ఇప్పుడు ఓకే. సో ఇవాళ స్టోరీస్ చెప్పుకుందాం. స్టోరీస్ చెప్పుకునే ముందు మిమ్మల్ని అందరినీ ప్రభుజీ అది స్పీకర్ సరిగ్గా పెట్టుకోరా ప్రభుజీ. అందరికి అదే ప్రాబ్లం ఉందా? అందరికి సరిగా వినిపిస్తుందా, లోగా వినిపిస్తుందా? కొంచెం సౌండ్ లోగా లోగా వినిపిస్తుంది ఉంది. ప్రభుజీ, లోగా ఉంది, నాకు బాగానే ఉంది ప్రభుజీ. లోగా ఉంది ప్రభుజీ కొంచెం. ఓకే ఓకే చలో. బాగా చెప్పారు ప్రశ్న. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఇప్పుడు ఓకే ప్రభుజీ. ప్రభుజీ ఓకే 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 సరే. అయితే అందరూ మ్యూట్ చేయండి. నేను అడిగిన వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసి చెప్పండి. ఓకే. నిన్న మనం చెప్పుకున్నటువంటి శ్లోకం, నలుగురు దుష్కృతినాలు ఉన్నారు. అది మనం పంపించలేదు కదా, ఆ శ్లోకాన్ని పంపించాం కదా శ్లోకాన్ని. ప్రభుజీ సెండ్ చేశాను. ఓకే ఓకే ఆ శ్లోకాన్ని చూసైనా కానీ ఎవరు చదవగలుగుతారు? గురూజీ నేను చదువుతాను. ఎస్ అభిషిక్త, కంటిన్యూ. నామాం దుష్కృతినో మూఢా ప్రాపద్యంతే నరాధమా మాయాపహృతజ్ఞాన ఆసురం భావమాశ్రితా. మాయయా అపహృత జ్ఞానం ఆసురం భావం ఆశ్రితం. ఓకే. మరి ఇందులో ఉన్న 4 రకాల దుష్కృతినాస్, చెడ్డవారు ఎవరు? మూఢ అంటే మూర్ఖులు, అసలు వాళ్ళకి భక్తి గురించే తెలీదు. నరాధం అంటే వాళ్ళు భక్తి చేసే వాళ్ళు, కానీ ఇప్పుడు భక్తి అంతా మానేసి బ్యాడ్ హ్యాబిట్స్ లోకి వెళ్ళిపోయారు. మాయా అపహృత అంటే వాళ్ళకి కృష్ణ సంస్కారాలు ఇవన్నీ తెలిసినా కూడా భక్తి కోసం వాడట్లేదు, వాళ్ళ ఓన్ యూజెస్ కి వాడుతున్నారు. ఆసురం భావం ఆశ్రిత అంటే వాళ్ళు వాళ్ళకంటే ఎవరు గ్రేట్ గా లేరు, అసలు భగవంతుడు ఎవరో కూడా బిలీవ్ చేయరు. అథీస్ట్. చాలా చాలా చక్కగా చెప్పావు అభిషిక్త, వెరీ గుడ్. అందరు క్లాప్స్ ఇవ్వండి అభిషిక్తకి. చాలా చాలా చక్కగా శ్లోకం చెప్పింది, విడమర్చి ఆ 4 పేర్లు కూడా చెప్పింది. వెరీ గుడ్ వెరీ గుడ్. మూఢ అంటే డాంకీ, అంటే వాళ్ళొక గాడిద, వాళ్ళొక డాంకీ. డాంకీ ఏం చేస్తుంది? డాంకీ ఏంటంటే తను బయటికి వెళ్తే ఎంత గడ్డి అయినా తినొచ్చుతాను, కానీ తనేమనుకుంటుంది, నేను నా మాస్టర్ దగ్గరే ఉండాలి, ఆ పనులన్నీ చేయాలి, అప్పుడే నాకు కొంచెం గడ్డి దొరుకుద్దా అనేటువంటి దృష్టితో ఉంటారు. అలాగే చాలా మంది కూడా మేము ఇది చేస్తేనే మా పొట్ట నిండుద్ది, మేము భక్తి ఏం చెయ్యం, అసలు భక్తి అవసరం లేదు అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే భగవంతుడు ఈ సృష్టిలో సృష్టించినటువంటి ప్రతి జీవికి నారు పోసిన వాడు నీరు పోసినట్టుగా ప్రతి ఒక్కరికి ఫుడ్ ఆల్రెడీ అరేంజ్ అయిపోయి ఉంటుంది. ఒక ఏనుగు ఒక రోజుకి కొన్ని కింటాల అన్నం తింటుంది. అన్నం అంటే ఫుడ్ తింటుంది ఆఫ్రికా ఖండంలో. మరి దానికి ఎవరు పుట్టగానే దాని ఫుడ్ మొత్తం అరేంజ్ అయిపోయింది. కానీ ఒక మనిషి ఒక్కడు మాత్రమే తను తినే 4 చపాతీల కోసం అమ్మో నాకు ఎక్కడ దొరుకుద్ది ఫుడ్ అని ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఫుడ్ కోసం ఎదురు చూడాలి. మనం దేనికోసం చూడాలి? భగవంతుడికి నేను భక్తి ఎలా చేయాలంటే అప్పుడు భగవంతుడు స్వయంగా మన కోసం వచ్చి అన్ని ఇస్తాడనమాట. ఎస్ ప్రభుజీ. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా, సిచ్యువేషన్ ఎలాంటిదైనా, ఒక్కోసారి మనకు చాలా చాలా భీకరమైన సిచ్యువేషన్ వచ్చింది. ఎలాంటంటే ఒక పక్క స్కూల్కు మార్కులు సరిగా రాకుండా, ఇంకో పక్క పేరెంట్స్ సరిగా పట్టించుకోకుండా, ఇంకో పక్క మన పై చదువులు ఏమవుతాయని తెలియకుండా, ఇంకో పక్క ఇదివరకు ఏమైనా మనకు ట్రాక్ రికార్డ్ ఏమి చదివి మార్కులు ఏమి లేనట్టు సర్టిఫికేట్ ఉండడం వల్ల, ఇంకో పక్క తర్వాత ఫ్యూచర్లో నేను జాబ్ వస్తుందో రాదని తెలియకుండా, ఇలాంటి టెన్షన్స్ అన్నిటితో ఉంటాం. వీటన్నిటిని మనము టెన్షన్గా తీసుకోకున్నా యద్భావ్యం తద్భవతి పూర్వకర్మానురూపం. మనకి ఏం రాసి పెట్టుంటే అది జరుగుతుంది.
కాకపోతే మనం ఎంతో కొంత ప్రయత్నాలు చేస్తూ ఉండాలి దానికి. మరి ఆ ప్రయత్నాలు చేస్తూ చేస్తూ అదే జీవితం అనుకోవాలా? ఆ ప్రయత్నపూర్వకంగా డ్యూటీఫుల్‌గా అవి చేస్తూ తర్వాత మన భక్తిని ఎప్పుడూ పెంపొందించుకుంటూ ప్రతిరోజు భక్తి కోసం పోరాటం. అది నిజమైన డ్యూటీయే. ఏది నిజమైన డ్యూటీ? భక్తి కోసం పెంపొందించుకునేది. యెస్. వెరీ గుడ్. వెరీ గుడ్. చాలా చక్కగా చెప్పావు. ఇప్పుడు థ్యాంక్ యూ గురూజీ. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను. ఒకతను ఉన్నాడు. రోజు ఆఫీస్‌కి వెళ్ళొస్తున్నాడు. రోజు ఉదయం 9కి వెళ్ళి సాయంత్రం 5 వస్తున్నాడు. ఉదయం 4కి లేస్తాడు. 4కి లేచి స్నానం చేసి భగవంతుడికి ఆరాధన అన్ని చేసరికి మీరు ఎంత 6కి. కష్టపడి చెప్తున్నారు, వినిపించట్లేదు ప్రభుజీ. ఓ సారీ. ఎందుకు ఇవాళ ఇలా జరిగింది? ప్రతిరోజు లోగా బాగానే ఉంది. ఆ? మాకు క్లియర్ గా ఉంది ప్రభుజీ. వాళ్ళ నెట్ ఏమైనా ప్రాబ్లం ఏమో, మాకు చాలా క్లియర్ గా ఉంది. అంటే ఒక్క నిమిషం. ప్రభుజీ మాకు క్లియర్ గా ఉంది, అంత వాయిస్ అంతా క్లియర్ గా ఉంది, వాయిస్ లోగా ఉంది ప్రభుజీ, అంతే జస్ట్. నా వాయిస్ లోగా అందరికి అలాగే ఉందా లేదా కొందరికి? ప్రభుజీ మీ కూడా స్పీకర్ వినిపిస్తుంది. నోట్ దగ్గర పెట్టినప్పుడు ఇంకా హైగా ఉంది వాల్యూమ్ మీ వాయిస్ కి. ఎస్ ప్రభుజీ. అంటే ఇప్పుడు క్లియర్ గా లేదా వాయిస్? అంటే లోగా ఉంది వాయిస్. లోగా ఉంది. సౌండ్ చాలా లోగా ఉంది. అయ్యయ్యో, మరి రోజు ఈ ప్రాబ్లం ఇవాళ ఎందుకు జనరేట్ అయింది ఈ ప్రాబ్లం? మామూలుగానే ఉంది మాకు. ఓకే, నో ప్రాబ్లం. సరే, నేను అందరి కోసం ఇలా యూస్ చేస్తాను. ఓకే, నేను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆటోమేటిక్ చేయాలి వెళ్తుంది కదా, అందువల్ల ఇది పోతుంది. ఓకే, సరే అయితే ఇప్పుడు క్లియర్గా ఉంది కదా అందరికీ? ఎస్ ప్రభుజీ. ప్రభుజీ ఓకే. ఒక వ్యక్తి ఉదయాన్నే లేచి 9 నిద్ర లేచి ఆఫీస్కి వెళ్ళిపోయి సాయంత్రం 5కి వస్తూ ఉంటాడు. ఆ విధంగా తను ఉదయాన్నే తన ఆఫీస్ డ్యూటీ అలా డ్యూటీ ప్రకారంగా చేస్తూ ఉంటారు. హరే కృష్ణ. ఓకే, ఆ విధంగా తన ఆఫీస్కి ఒక డ్యూటీ ప్రకారంగా వెళ్ళొస్తుంటారు. అయితే ఆ ఉదయాన్నే అతను 4కి లేచిన తర్వాత భగవంతుడి కాస్త ఆరాధన చేసి ఒక 2 గంటలు అలా ఆరాధన చేసిన తర్వాత తను 5:30, 6 అయిపోయిన తర్వాత ఒక జపం స్టార్ట్ చేస్తాడు. ఒక 2 గంటలు జపం చేయాలని. ఎలాగైతే ప్రతిరోజు 16 మాలలు చేయడానికి 2 గంటలు పట్టుద్ది. మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఒకసారి చెప్తాం కదా, అలా 108 సార్లు చెప్తే ఒక మాల అయినట్టు. ప్రభుజీ, ఎస్ మీరా మీరా ప్రభు. మ్యూట్ చేయండి ప్రభుజీ. మీ వాయిస్ నాకు లోగా ఉంది. అవునా, అందరికి లోగా ఉందా మళ్ళీ? లేదు ప్రభుజీ, హైగానే ఉంది చాలా. ఓకే, సరే అయితే కానీ ప్రభుజీ ఇప్పుడు ఇంకెంతకన్నా నేను చేసేది ఏం లేదు, ఎందుకంటే మైక్ ఇక్కడ పెట్టుకొని మాట్లాడుతున్నాను. సో ఇంకెంతకన్నా చేసేది ఏం లేదు. అందరూ మ్యూట్ చేయండి. నేను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు మాత్రమే అడగండి. ఓకే. సో అప్పుడు ఏం జరుగుతుంది? తను 2 గంటలు జపం చేస్తాడు 5:30కి. హరే కృష్ణ మంత్రాన్ని ఒక 108 సార్లు చెప్తే ఒక మాల. అలాంటిది మనం 16 మాలలు చెప్తే అప్పుడు 2 గంటలు టైం పట్టుద్ది. అతడు ఏం చేసేవాడు? అతడు రోజు 2 గంటలు చేసిన తర్వాత 7:30 టైం అవుద్ది. 7:30కి వెళ్ళి ఇంకా ప్రసాదం భగవంతుడికి భోగం అని ఆఫరింగ్ ఇచ్చిన తర్వాత ఒక 8:30 అలా అవుద్ది. మొత్తం రెడీ అయ్యి ప్యాక్ అన్ని చేసుకున్న తర్వాత ఇంకా అతను ఆఫీస్ వర్క్లు చిన్న చితక వర్క్లు ఉంటే ఒక అర్ధ గంటలో పైన చూసుకొని 9కి రెడీ అయ్యి బయలుదేరుతాడు. బయలుదేరిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయి మళ్ళీ 5కి వస్తాడు. 5కి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి భగవద్గీత బుక్ తీసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే పిల్లలు, ఎవరైతే వేరే కుటుంబాలు ఉంటారో వాళ్ళందరిని ఇన్వైట్ చేసి ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో అందరూ కొన్ని శ్లోకాలు భగవద్గీత చదువుకుంటారు. ఒక 6కి రెడీ, 6కి స్టార్ట్ అయ్యి 8 వరకు. ఆ తర్వాత 8 నుంచి అందరి కథలు చెప్పుకుంటూ భగవంతుడి గురించి తలుచుకుంటూ పడుకుంటే మళ్ళీ తెల్లారి 4కి లేస్తారు 9కి పడుకొని. ఇది అతను రొటీన్ సైకిల్. అయితే ఒకసారి ఏం జరిగిందంటే తను ఇలాంటి జీవితం గడుపుతున్నప్పుడు సడన్గా వాళ్ళ ఆఫీసులో ఒక బాస్ వచ్చి, నీకు నేను ఒక 10,000 ఎక్స్ట్రా ఇస్తాను, జీతం కొంచెం ఒక 10,000 ఎక్స్ట్రా ఇస్తాను. ఎందుకది ఎక్స్ట్రా? ఎందుకు? నువ్వు కొన్ని ఎక్స్ట్రా గంటలు పనిచేస్తే రోజు ఉదయాన్నే 7కి ఆఫీస్కి వచ్చేయి, సాయంత్రం 7కి వెళ్ళు, నీకు ఒక 10,000 ఎక్స్ట్రా ఇస్తాను నెలకంటారు. కరెక్టే కదా, 10,000 ఎక్స్ట్రా వస్తున్నాయి కదా అని చెప్పి తనేం చేస్తాడు? సరే అని కొంచెం ఆశపడి వెళ్తాడు. మరి అలా చేయడం వల్ల ఆడ ఆఫీస్కి 7కి ఉండాలంటే ఇక్కడ 6కే బయలుదేరాలి. అంటే నువ్వు 4కి లేసావంటే కనీసం 4కి లేయడానికి నువ్వు రాత్రంతా ఆఫీస్లో రాత్రి 7కి బయలుదేరి నువ్వు ఇంటికి వచ్చేసరికి 9 అవుద్ది. ఆ తర్వాత నువ్వు పడుకునేసరికి లేట్ అవుద్ది. తెల్లారి 4కి లేయవు, 5కి 6కి లేస్తావు, ఇంకా రెడీ అయ్యి మళ్ళీ 7కి ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ తిరిగి వచ్చేసరికి మళ్ళీ పడుకుంటావు, మళ్ళీ ఉదయాన్నే లేచి మళ్ళీ 7కి వెళ్ళాలి. ఇప్పుడు తన జీవితంలో ఏం జరిగింది? ఉదయాన్నే లేస్తాడు, రెడీ అవుతాడు, ఆఫీస్కి వెళతాడు, మళ్ళీ వస్తే పడుకుంటారు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ ఆఫీస్కి వెళ్తాడు. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు తను ఏమయ్యాడు?
నరాధమ ఆ, నరాధమ వెరీ గుడ్ అభిషిక్త. తను నరాధమ అయ్యాడు. నరాధమ అంటే భక్తిని ఇదివరకు చేశాడు, ఇప్పుడు భక్తిని వదిలిపెట్టాడు. అలా భక్తిని వదిలిపెట్టి ఇదే జీవితం అనుకున్నాడు కాబట్టి అతను ఒక డాంకీ లాగా పనిచేస్తున్నాడు. డాంకీ అంటే ఏంటి అర్థం? డాంకీ అంటే ఏంటంటే, డాంకీ రోజంతా పని చేస్తుంది, కొంచెం గడ్డి తింటుంది. తిని కూడా అంతే, రోజంతా పని చేస్తాడు, నెల తర్వాత కొంచెం జీతం తీసుకుంటాడు. అంతే కదా, ఇంకా మధ్యలో ఇంకేం చేయరు. అంటే డాంకీ గడ్డి తీసుకుంటుంది, ఇతను జీతం తీసుకుంటాడు, ఇంకా అంతే. ఇంకా జీవితం అంతే. అలా ఒక 60,000 70,000 80,000 బతికిన తర్వాత కొంతకాలం చనిపోతాడు. తన డైరీ ఓపెన్ చేస్తే ఏముంటుంది? 6ంటికి లేచాను, 7ంటికి ఆఫీస్కి వెళ్ళాను, వచ్చాను, పడుకున్నాను, మళ్ళీ తెల్లారింది, మళ్ళీ రెడీ అయ్యాను, ఆఫీస్కి వెళ్ళాను, వచ్చాను, పడుకున్నాను, తెల్లారింది, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాను. డైరీ మొత్తం ఇదే ఉంటుంది కదా. ఇంకేమైనా ఉంటుందా? లేదు ప్రభుజీ. ఇంకేముండదు. ప్రభుజీ కాబట్టి లైఫ్ బోర్ కొడుతుంది కదా అది ఏంటి చేసి కవిష్? చేసి అది చేసి లైఫే బోర్ కొడుతుంది కదా చేసి కరెక్ట్. అలా చేస్తే లైఫే బోర్ కొడుతుంది. సరే, కొంతమంది ఏం చేస్తారంటే లైఫ్ థ్రిల్గా ఉండడానికి సాటర్డే సండే హాలిడే తీసుకుంటారు అనమాట. సాటర్డే సండే హాలిడే తీసుకుని ఏం చేస్తారు తెలుసా వాళ్ళు? మంచిగా రిసార్ట్ దగ్గరికి, మంచి హైవే కొండల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మటన్ తినడం, చికెన్ తినడం, ఫ్రెండ్స్తో ఎగరలాడడం, కనీసం అవి తినకున్నా కానీ ఆ పనులు ఈ పనులు చెత్త పనులన్నీ చేసి వచ్చేసి మళ్ళీ కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ వస్తారు అనమాట. మళ్ళీ అదే ప్రకారం జాబ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ సాటర్డే సండే వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ జీవితంలో కొంచెం అటు ఇటు ఎంజాయ్మెంట్ ఉంటుంది. మరి ఈ జీవితాన్ని ఏమంటారు? ఇది కూడా నరాధమ జీవితమే. ఎందుకంటే వీళ్ళు ఏ పని చేసినా కానీ వాళ్ళ దేహం కోసం, ఆనందం కోసమే చేస్తున్నారు, కానీ భక్తి ఎక్కడైనా ఉంది ఇక్కడ? లేదు గురుజీ. లేదు. సో లేదు కాబట్టి ప్రభుజీ. మనం చూస్తున్నటువంటి ఎవరైనా కానీ, లేదా ఎవరి జీవితమైనా కానీ, వాళ్ళ జీవితంలో కొంత సమయాన్ని భగవంతుడికి మనం తీసి పెట్టకపోతే అప్పుడేం జరుగుద్ది? మనము ఈ దేహం భగవంతుడు ఇచ్చినందుకు దీనితోటి భక్తి చెయ్యకపోతే కేవలం దీనిని ఒక జంతువులాగా ఉపయోగించిన వాళ్ళు అవుతాం. ఈ దేహాన్ని జంతువులా ఉపయోగించి ఈ దేహాన్ని అటు ఇటు రోజంతా పని చేస్తుంది, తర్వాత గడ్డి తింటుంది. మనం అటు ఇటు పని చేస్తాం, తర్వాత అన్నం తింటాం. మళ్ళీ జంతువు కూడా పడుకుంటుంది, మనం కూడా పడుకుంటాం. జంతువు కూడా పిల్లల్ని కంటుంది, మనం కూడా పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కంటాం. మరి ఇంకా జంతువుకి మనకు తేడా ఏంటి? మనం హరే కృష్ణ మంత్రం చెప్తాం, మనం భక్తి చేస్తాం, మనం గోలోక ధామానికి వెళ్ళొచ్చు. మరి జంతువు చెప్పగలుగుతుందా హరే కృష్ణ మంత్రం? చెప్పలేదు ప్రభుజీ. అలాంటి చెప్పలేని జంతువులకు కూడా మనం సహాయపడొచ్చు. వాటికి చెవులు ఉంటాయి కాబట్టి మనం హరే కృష్ణ మంత్రం చెప్పినప్పుడు పక్కనున్న చెట్లు, చేమలు, జంతువులు అవి విని వాటికి కూడా మనం ఉపయోగపడొచ్చు. అంటే వాటికి కూడా ఉపయోగం చేసేటువంటి శక్తి ఒక మనిషి దేహానికి ఉంటే మనం ఆ భక్తి చేయకుండా పక్కన పెట్టి మనం ఇతర కార్యక్రమాలే చేస్తున్నప్పుడు మనకే మంచి చేసుకోము, ఎవరికి మంచి చేయము. ఎస్, చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఎవరికి మనము మంచి చెయ్యం. కాబట్టి మనిషిగా గుర్తించాల్సినటువంటి ముఖ్యమైన లక్షణం మన శాస్త్రాల్లో ఉంటుంది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే దాని అర్థం, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ బ్రహ్మ జిజ్ఞాసను కలిగి ఉండాలి. బ్రహ్మ జిజ్ఞాస అంటే నేను ఆత్మని, నేను దేహాన్ని కాదు, నేనేం చెయ్యాలి? నేను భగవంతుడి సేవ చేయాలి. ఈ దేహం అనేది ఒక యంత్రం, మనకంతే. యంత్రరూఢాని మాయయ అంటారు. ఈ దేహం అనేది ఒక యంత్రం. ఇప్పుడు నేను డాడీ ఛార్జింగ్. ఓకే, అభిషిక్త మ్యూట్లో ఉంచమ్మా. ఎస్ గురుజీ. ఇప్పుడు నేను కారులో కూర్చున్నాను. నేను కారులో కూర్చుంటే ఇప్పుడు సపోజు అభిషిక్త కారులో కూర్చుంది. అభిషిక్త కారులో కూర్చున్నంత మాత్రాన అభిషిక్త కారు అయిపోతుందా? కారు కాలేదు. అభిషిక్త అయిపోతుందా? కాదు కదా. కారు అభిషిక్త యొక్క కారు. ఓకే, ఇప్పుడు మీ అందరూ ఒకసారి వీడియోలు ఆన్ చేయండి. అందరు వీడియోస్ ఆన్ చేయండి. చెప్తాను మీకు ఒక యాక్టివిటీ చెప్తాను, అది చేయండి. ఓకే, మీరందరూ చెప్పండి. అందరు వీడియోస్ ఆన్ చేయండి, పర్లేదు. నేను ఒక గేమ్ చెప్తాను, గేమ్ ఆడుకుందాం ఇప్పుడు. ఈ గేమ్ చాలా చాలా బాగుంటుంది. సరే అయితే మై ఐస్ అన్నప్పుడు మీరు మీ కళ్ళు చూపించాలి. ఓకే, మై ఐస్. గురుజీ కొంచెం నేను మిస్ అయ్యాను, మళ్ళీ చెప్తారా? మనం ఇప్పుడు ఒక గేమ్ ఆడుతున్నాము. మీరు ఒక ఫింగర్ని తీసుకొని నేను మై ఐస్ అన్నప్పుడు ఇది చూపించాలి. అలా నేను ఏ వర్డ్ చెప్తే అది మీరు పాయింట్అవుట్ చేయాలి. ఓకే, మై Okay. ఐస్, మై నోస్, మై ఇయర్స్, మై చిన్, మై సెల్ఫ్,
మై సెల్ఫ్, ఐ యామ్. సో మై సెల్ఫ్ అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇవి నా కళ్ళు, ఇది నా ముక్కు, ఇది నా చెవు, ఇది నా నోరు. మరి నేనెవరు? అర్థమైంది నేను చెప్పింది? ఇవన్నీ కూడా నాకు సంబంధించిన వస్తువులు, ఇవన్నీ నాకు సంబంధించిన యంత్రాలు. ఎస్ ఎలాగైతే నేను కారులో కూర్చుంటే దిస్ ఈజ్ మై కార్ అంటాం, కానీ దిస్ కార్ ఈజ్ ఐ అన్నాం కదా. ఇది మై కార్. మై కార్ అంటే ఇది నా కారు అంటాం, కారే నేనే కారు అనం. ఎస్ అదే విధంగా మనం ఈ దేహంలో ఉన్నాం అంతే. సో మనం నిజంగా ఈ హృదయంలో ఒక ఆత్మ రూపంలో ఉన్నాం. పైన ఇదంతా కూడా మనకు ఒక యంత్రం తయారైంది. ఒక్కొక్కరికి ఒక రకమైన యంత్రం. కవీష్కి ఒక రకమైన యంత్రం వచ్చింది, మిహిరా ప్రభుకి ఒక రకమైన యంత్రం వచ్చింది, దీక్షితకు ఒక రకమైన యంత్రం వచ్చింది, నాకు ఒక రకమైన యంత్రం వచ్చింది. మరి యంత్రంతో ఈ యంత్రాన్ని మనం మంచిగా ఉపయోగించాలా, చెడుగా ఉపయోగించాలా? మంచిగా ఉపయోగించాలి గురుజీ. తప్పు. ఈ యంత్రాన్ని మనము మంచిగా ఉపయోగించకూడదు, చెడుగా ఉపయోగించకూడదు. ఈ యంత్రాన్ని భక్తితో ఉపయోగించాలి. తేడా ఏంటో చెప్తాను. చెడుగా ఉపయోగించడం అంటే అందరికీ తెలుసు. చెడుగా ఉపయోగించడం అంటే ఏంది? వెళ్ళిపోయి ఏది పడితే తినడం, ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం, ఎవరిని పడితే వాళ్ళని మోసం చేయడం, అది చెడుగా ఉపయోగించడం. మరి మంచిగా ఉపయోగించడం అంటే, ఈ అబ్బాయి చాలా బుద్ధిమంతుడండి, ఈ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలండి, ప్రతిరోజు గుడికి వెళ్తుంది, దండం పెడుతుంది, తిలకం పెట్టుకుంటుంది, బయటకు వస్తుంది, వచ్చి ఎందుకమ్మా అవన్నీ చేస్తున్నావు అంటే తెలియదండి, ఏదో చేసేస్తున్నారు అంటారు వాళ్ళు. ఎందుకు చేస్తున్నారో తెలియదు. అంటే వాళ్ళు మంచివారే. భగవంతు ఇక్కడ కనిపించిన కానీ ఇలా 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 అనుకుంటారు అనమాట. ఇలా ఎందుకు చేస్తున్నారో తెలీదు. కానీ భక్తితో చెయ్యడం అంటే ఏంటంటే, ఎస్, ఈ పూలు కోసుకొని నేను కృష్ణుడిని ఆనంద పెట్టడానికి కృష్ణుడికి ఇస్తున్నాను ఈ పూలు. ఎందుకు నమస్కరిస్తున్నాను? ఎందుకంటే కృష్ణుడు నేను చెప్పేది వింటున్నాడు. కృష్ణుడిని అలా నా బాధలు చెప్పుకోవడమే కాదు, కృష్ణుడు కూడా నేను పొగుడుతుంటాను అప్పుడప్పుడు. ఎందుకు పొగుడుతాను? నాకు ఏదో నోటికొచ్చిన పొగడమే కాదు. కృష్ణుడు మనం పీల్చడానికి గాలి ఇస్తున్నాడు, తినడానికి ఫుడ్ ఇస్తున్నాడు, అన్నిటికి మించి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు ప్రొటెక్షన్ ఇస్తున్నాడు, అన్నిటికి మించి నేను ఏ కష్టాలను ఆదుకుంటున్నాడు. అలాంటి కృష్ణకి నేను ఏదో ఒకటి చేయాలి అని నేను కృష్ణుడికి ప్రేరణ చేస్తున్నాను. అది చేయడం భక్తి అవుతుంది. అంతేగాని ఇదిగో ఏదో గుడి కనిపించగానే మంచిదే, అది అలా స్లోగా అలా మంచి పనులు చేసినప్పుడు కొంతకాలానికి భక్తిలోకి వస్తారు వాళ్ళు. అలా ఎప్పుడైనా భగవంతుడు కనిపించిన దండం పెట్టుకోవడం, అవన్నీ ఓకే, మంచి పనులు అవన్నీ. కానీ దానికి మించినటువంటి మంచి పని ఏంటంటే భక్తి. మనం చేసే ప్రతి పని కూడా భక్తితో ఉండాలి. అంటే ఉదాహరణకి ఒక స్టూడెంట్ రోజు గుడికి దండం పెట్టుకొని వచ్చి బయటకు వచ్చి తింటున్నాడు, ఇంకంతే. దేవుడు అంటే ఎవరు? గుడికి వెళ్ళగానే ఏదో ఒక నమస్కారం పెట్టి దేవుడికి ఒక నమస్కారం ఇచ్చుకోవాలంతే. కానీ భక్తి అంటే ఏంటి? దేవుడికి నేను ప్రతిరోజు నేను తింటున్నాను, భగవంతుడికి భోగమని పెడుతున్నాను, నేను మంచినీళ్ళు తాగుతున్నాను, అందులో ఒక తులసి వేసి ఒక మంచి గ్లాసులు దేవుడి కోసమే సపరేట్గా పెట్టి భగవంతుడికి నేను వాటర్ ఇస్తున్నానా? మన శాస్త్రాలు అంటారు, ఎవరైతే ఒక మంచి గ్లాసులో భగవంతుడికి నీళ్లు వేసి ఆ నీళ్ళలో కొంచెం తులసి మొక్కేసి ప్రతిరోజు భగవంతుడికి ఇస్తే వాళ్ళకి గోలోకం గ్యారంటీ అని. అంత చిన్న సింపుల్. భగవంతుడు మన నుంచి కోట్లు అడుగుతున్నారా? అడగట్లేదే. భగవంతుడు మన నుంచి ఏమైనా జీవితం మొత్తం అడుగుతున్నారు? అడగట్లేదే. నువ్వు చేసేదాంట్లో కొంచెం నాకు ఇవ్వు, ఒక చిన్న వాటర్, పత్రం పుష్పం ఫలం తోయం. తోయం అంటే నీళ్ళు. దీన్ని భక్తి అంటారు. కాబట్టి మనం మంచిగా ఉండాలా, చెడుగా ఉండాలా? భక్తిగా ఉండాలి. వెరీ గుడ్. నా ఇప్పుడు మీరు ట్రాక్ లోకి వచ్చారు. కరెక్ట్. మనం భక్తితో ఉండాలి. మీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. మంచిగా ఉండడం అంటే ఏంటో, మంచిగా ఉన్న వాళ్ళకి భక్తితో వాళ్ళకి తేడా ఏంటో చెప్తాను. ఒక స్టూడెంట్ బయటికి సైకిల్ మీద వెళ్తున్నాడు. సైకిల్ మీద వెళ్తుంటే తనకి సైకిల్కి పంచర్ అయింది. అంటే సైకిల్ మీద ఏదో భగవంతుడికి ఏదో నైవేద్యం తీసుకెళ్తున్నాడు, సైకిల్కి ఏదో పంచర్ అయింది. అప్పుడు తను మంచివాడైతే ఏం చేస్తాడంటే ఆ సైకిల్ నిదానంగా రిపేర్ చేసుకొని ఆ తర్వాత రోజు ఎప్పుడో సరే నైవేద్యంకి ఎలా అయితే అయిపోయిందో మనం ఏం చేస్తామని చెప్పి ఆ సైకిల్ దగ్గర నేను రిపేర్ చేసుకుంటూ ఉంటూ ఆ రోజంతా వీలైతే ఆ రోజు నైట్ అంతా అక్కడే ఉంటూ ఒక రిపేర్ చేసుకోవాలి ఎవరు లేకపోతే అప్పటికప్పుడు అయితే కొంచెం రిపేర్ చేసుకొని కొంచెం నిదానంగానే వెళ్తాడు. ఒక నిదానంగా వెళ్ళడం కుదరకపోతే వర్షం ఏదైనా కురిసినప్పుడు అక్కడే ఉండిపోతాడు. కానీ భక్తితో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే
సైకిల్ రిపేర్ అయిపోతే ఆ సైకిల్ ఇమ్మీడియట్‌గా సరే మీరు రిపేర్ చేయండి. నేను నడుచుకుంటూనే వెళ్తాను భగవంతుడికి నైవేద్యం ఇవ్వాలి. అది భక్తి అన్నమాట. భక్తి అంటే చాలా ఇష్టపూర్వకంగా, చాలా ఆనందపూర్వకంగా భగవంతుడి కోసం నేను చెయ్యాలి అని తప్పించి చేసేది భక్తి. సో, మంచిగా ఉండడం ఓకే. అదొక లెవెలు. దానికి మించి మనం భక్తితో ఉండాలెప్పుడు. సో, అది మనకు కావాల్సింది. మనం చిన్నప్పటి నుంచి అది ప్రాక్టీస్ చేయాలి. మరి అది ప్రాక్టీస్ చేయడానికి ప్రతి ఒక్కరికి అనువైనటువంటి మార్గం, ప్రతి ఒక్కరికి సింపులెస్ట్ అయినటువంటి మార్గం, ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా మనం అలాంటి భక్తిని చూపించేటువంటి మార్గం ఏంటి? హరే కృష్ణ మంత్రం చెప్పడం. హరే హరే కృష్ణ కృష్ణ, హరే కృష్ణ 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 కృష్ణ, హరే హరే హరే, హరే 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 రామ, రామ హరే హరే రామ, రామ 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 రామ, రామ హరే హరే హరే. హరే. కాబట్టి మనమందరం గుర్తించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ దేహాన్ని వేరు వేరు రకాలుగా ఉపయోగిస్తారు. కానీ అన్నిటికన్నా ఈ దేహాన్ని ఉపయోగించుకోవాల్సిన మెయిన్ మార్గం భక్తితో ఉపయోగించడం. కొందరు ఈ దేహాన్ని మిస్‌యూజ్ చేస్తారు. మిస్‌యూజ్ అంటే పిచ్చి పిచ్చి పనులన్నీ చేయడం. ఏది పడితే అదని, ఏది పడితే అది తాగడం. చెడుగా కొందరు వాడతారు. కొందరు ఈ దేహాన్ని అబ్యూజ్ చేస్తారు. అబ్యూజ్ అంటే సూసైడ్ చేసుకోవడం, ఈ దేహాన్ని విపరీతంగా శిక్షించుకోవడం అలా చేస్తారు. మరికొందరు ఈ దేహాన్ని అండర్ యూజ్ చేస్తారు. అండర్ యూజ్ అంటే తను ఈజీగా శాస్త్రం చదవచ్చు. తను మంచిగా భక్తి గురించి వినొచ్చు. కానీ నేను ఏం చేయను. అలా నిద్రపోతూ ఉంటాను అంతే. అంటే అది అండర్ యూజ్. అంటే ఒక మంచి కారు ఉంది. కార్‌ని సైకిల్‌లాగా నడిపితే 20 కిలోమీటర్ స్పీడ్‌తో నడిపితే ఏం ప్రయోజనం? కారు ఉన్నదే కొంచెం ఒక 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్ వేగంతోనే వెళ్ళడం. అది మామూలు యూజ్. అలా కాకుండా స్లోగా వెళ్తే కారు యొక్క ఉపయోగం అది కాదు కదా! కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళడానికి. అలాగే కొంతమంది దీనితోటి భక్తి చేయకుండా ఎప్పుడు నిద్రపోవడము, ఏది పడితే అది చేస్తూ ఉంటారు. ఏది పడితే అది చేసేవాళ్ళు మిస్‌యూజ్ చేసినట్టు, నిద్రపోయే వాళ్ళు అండర్ యూజ్ చేసినట్టు, సూసైడ్ చేసుకుంటే అబ్యూజ్ చేసినట్టు. మరి కొందరుంటారు. వాళ్ళేం చేస్తారంటే 24 గంటలు పనిచేస్తూ ఉంటారు. ఇంక భక్తి లేదు, ఏం లేదు. వాళ్ళు ఓవర్ యూజ్. ఓవర్ యూజ్ అంటే ఓవర్‌గా పనిచేస్తారు. అంటే ఈ దేహాన్ని కొంతమంది ఓవర్ యూజ్ చేస్తారు. కొంతమంది అండర్ యూజ్ చేస్తారు. కొంతమంది మిస్‌యూజ్ చేస్తారు. ఇంకొంతమంది అబ్యూజ్ చేస్తారు. ఇయన్నీ తీసి పక్కనుంచితే కొందరు మాత్రం ఈ దేహాన్ని మంచిగా పనిచేస్తారు. మంచిగా నేను చెప్పాను. కొంతమంది తిలకం పెట్టుకొని బాగా ఇదిగో దేవుడి దగ్గరికెళ్ళి దండం పెట్టుకోవడం ఇలా చేస్తుంటారు. ఎందుకు చేస్తున్నారంటే మాకేం తెలీదండి అంటారు. చేస్తున్నాం అది. సో, అలాంటి వాళ్ళు మంచివాళ్ళు పర్లేదు. కానీ మనము ఓవర్ యూజో, మిస్‌యూజో, అండర్ యూజో, అబ్యూజో మంచిగా చేయడమో కాదు. మనం చేయాల్సింది ఈ దేహంతోటి భక్తిని భక్తితో. చెయ్యాలి. అది. ఈ దేహాన్ని భక్తి సేవలో ఉంచాలి. అది మనకు కావాల్సింది. భక్తి సేవలో ఉంచడం అంటే వెరీ సింపుల్. భగవంతుడికి ఏమి చేస్తే ఆనందపడతాడో అది తెలుసుకొని అది చెయ్యడం. భగవంతుడి యొక్క భక్తులు. వాళ్ళు మనం ఏమి చేస్తే ఆనందపడతారో అవి తెలుసుకొని వాటిని మనం వాళ్ళకి చెయ్యడం. అదే భక్తియుక్త సేవలు అంటారు. అలా చేయడం వల్ల మన లక్ష్యం ఏంటి? గోయింగ్ వైకుంఠంలోకి ఇంకా గోయింగ్ బ్యాక్ టు గాడ్ హెడ్. తిరిగి మన ఇంటికి వెళ్ళిపోవడం. అది మన యొక్క గోలోకధామం. వైకుంఠాలు దాటిన తర్వాత వచ్చినటువంటి గోలోకం. మనందరికీ గోలోకం కావాలి. మనందరం గోలోకానికి చేరాలి. అది మన ప్రయత్నం. ఓకే. ఇప్పుడు మీ అందరికి ఒక ప్రశ్న ఏంటంటే ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను మూడు కేసులు చెప్తాను. ఆ 3 కేసులలో చెప్పిన తర్వాత మీకు క్వశ్చన్ అడుగుతాను. మీకు ఏది ఇష్టమో. మొదటిది ఏంటంటే ఒక వ్యక్తి బయట పనిచేస్తున్నాడు. ఓకే. ప్రధానమంత్రి పైన ఉన్నాడు. ప్రధానమంత్రి ఆఫీసులో కొంతమంది ఉన్నారు. ప్రధానమంత్రి ఆఫీసులో కొంతమంది తర్వాత బయట ఈ భారతదేశంలో కొంతమంది అంటే మామూలుగా మనలాంటి జనాలు, సామాన్య జనం ఉన్నారు. ఇంకొంతమంది తప్పు చేసేవారు జైల్లో ఉన్నారు. ఓకే. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. జైల్లో ఉన్నవారు ఎందుకు జైల్లో ఉంటారు? వాళ్ళు ఏదో బయట కొన్ని తప్పులు చేయబట్టి జైల్లో ఉంటారు. ఓకే. అర్థమైందా నేను చెప్పింది? yes ప్రభుజీ. మరి బయట ఉన్న వాళ్ళు మామూలుగా సాధారణ ఏదో పని చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళు కొంచెం ఏం తప్పులు చేయట్లేదు కాబట్టి, మంచిగా రూల్స్ అన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళు బయట ఉంటారు. ఓకే. మరి ఇంకా సిన్సియర్‌గా ఉన్నటువంటి వ్యక్తులు ప్రధానమంత్రి యొక్క ఆఫీసులో సేవ చేస్తూ ఉంటారు. ప్రధానమంత్రి యొక్క ఆఫీసులలో. అంటే అలాంటి వాళ్ళు చాలా సిన్సియర్‌గా దేశం కోసం చాలా సిన్సియర్‌గా ఉన్నారు. వీళ్ళు చాలా ఉత్తమమైన వాళ్ళు అని చెప్పి వాళ్ళు ప్రధానమంత్రికి దగ్గరగా ఉంటారు. ఇంకా దగ్గరికెళ్తే ప్రధానమంత్రిని బాగా ప్రేమించేవాళ్ళు, ప్రధానమంత్రిని బాగా క్లోజ్‌గా ఉండేవాళ్ళు ఆయన ఇంట్లో ఉంటారు. అర్థమైందా? yes ప్రభుజీ. అంటే నలుగురు గురించి చెప్పాను. జైల్లో ఉండేవాళ్ళు, బయట ఉండేవాళ్ళు,
ప్రధానమంత్రి ఆఫీసులో ఉండేవాళ్ళు, ప్రధానమంత్రి ఇంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రధానమంత్రి జైలుకి వచ్చాడనుకో, అక్కడ ఉండే వాళ్ళతోటి ఎలా ప్రవర్తిస్తాడు? వాళ్ళు ఆల్రెడీ తప్పు చేసిన వాళ్ళు కాబట్టి ఏమంటాడు? మీరు ఇక్కడి నుంచి తప్పులు చెయ్యొద్దు, మీరు హ్యాపీగా బతకండి, మీరు రూల్స్ అన్ని ఫాలో అవుతున్నారు కనీసం ఇప్పటి నుంచి అయినా కానీ అని వాళ్ళకి చెప్తాడు. మరి ప్రధానమంత్రి బయట ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా చెప్తాడు? బయట ఉన్న వాళ్ళ దగ్గరికి ఎలా చెప్తాడంటే, మీరందరూ బాగా నియమాలు పాటిస్తున్నారు, ఇలాగే పాటించండి, సంతోషంగా ఉండండి, మీకు ఏమైనా పథకాలు కావాలంటే కూడా ఇస్తాను అంటారు. మరి ప్రధానమంత్రి ఆఫీసులో ఉన్న వాళ్ళతోటి ఏం మాట్లాడతాడు? మీరు చాలా బాగా సేవ చేస్తున్నారు, మీ జీతం బాగా పెంచుతున్నాను అని వాళ్ళతోటి బాగా సంభాషణ పెట్టి వాళ్ళతో ఇంకా కొంచెం క్లోజ్గా మాట్లాడతాడు. అవునా కదా? ఎస్ ప్రభుజీ. మరి ప్రధానమంత్రి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళతోటి ఎలా మాట్లాడతాడు? ప్రధానమంత్రి ఇంట్లో ఉన్న వాళ్ళతోటి మాట్లాడాడు. ప్రధానమంత్రి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రధానమంత్రి సపోజ్ ఒక ఆయన ప్రధానమంత్రి ఆఫీసులో అంత బాగుంటాడు, అంత బాగా హై లెవెల్లో ఉంటారు, తను ఇంట్లో ఏం చేస్తుంటాడు అని ఒకసారి ఒక డౌట్ వచ్చి ఒక గేట్ ఒక కన్నంలో నుంచి వాళ్ళ ఇంటి బయట ఒక గేట్ ఉంటే ఆ గేట్ కన్నం నుంచి తొంగి చూస్తాడు. ఏం జరుగుద్దంటే ప్రధానమంత్రి ఒక గుర్రంలాగా కింద ఉంటారు, దానిపైన వాళ్ళ మనవడి గుర్రంలాగా రైడ్ చేస్తూ ఉంటారు ప్రధానమంత్రిని. అర్థమైందా? అంటే అంత ప్రేమతో ఉంటారు అక్కడ. మరి అదే ప్రధానమంత్రి జైల్లో ఉన్నప్పుడు అలా ఉంటారా? ఉండడు. జైల్లో ఉన్న వాళ్ళతో అలా ఉంటాడా? జైల్లో ఉన్న వాళ్ళతో అలా వాళ్ళు ఏం చేయాలో అలా చెప్తాడు. అదే విధంగా కృష్ణుడు కూడా అంతే. కృష్ణుడు కూడా ఈ భౌతిక ప్రపంచంలో తప్పు పనులు చేస్తున్న వాళ్ళెవరు జైల్లో ఉన్నట్టు, ఈ భౌతిక ప్రపంచంలో తప్పు చేస్తున్న వాళ్ళకి శిక్షనిచ్చి వాళ్ళ నరకంలోకి, వాళ్ళకి ఏదో జంతు జేహాలు ఇచ్చి జంతువులాగా పుట్టించి అలా చేస్తున్న శిక్షలు ఇస్తారు. అలా కాకుండా నియమాలు పాటిస్తూ కొంచెం పద్ధతిగా బతికే వాళ్ళు ఉంటారు చూడు, అలాంటి వాళ్ళని కృష్ణుడు ఈ భూలోకంలో ఉంచి కొంచెం సంరక్షిస్తూ ఉంటారు. అలా కాకుండా భక్తి చేస్తూ భగవంతుడికి సేవ చేస్తూ అలా ఉన్న వాళ్ళని వైకుంఠాలకు తీసుకెళ్తారు. వైకుంఠాలు అనేవి ఆఫీసు లాంటివి. మరి ఇంకా భగవంతుడి మన ప్రేమతో ప్రతిరోజు జపం చేస్తూ భోగం అర్పిస్తూ భగవంతుడికి చాలా ప్రేమయుక్త భావంతో భగవంతుని ఒక ఫ్రెండ్ లాగా, కృష్ణుడు నాకు ఫ్రెండ్ లాంటి వారు. యశోదమ్మ ఏం చేస్తుంది? భగవంతుడిని తన బిడ్డలాగా చూసుకుంటుంది. అలాగా గోపికలు ఏం చేస్తారు? భగవంతుని భర్తలాగా చూసుకుంటారు. మరి అదేవిధంగా మన సుబల, మనకున్నటువంటి సుధామ వీళ్ళందరూ భగవంతుని స్నేహితుల్లాగా చూసుకుంటారు. హనుమంతుడు భగవంతుడిని నా మాస్టర్లాగా చూసుకుంటారు. మరి అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ సుబల, ఈ గోపికలు, యశోదమి వీళ్ళందరూ ప్రేమతో ఉన్నారు కాబట్టి అది కృష్ణుడి యొక్క ఇంట్లో ఉంటారు. ఆ ఇల్లే గోలోక వృందావనం. ఆ వృందావనంలో గోలోకంలో ఉంటుంది. ఆ గోలోక వృందావనమే కృష్ణుడు తను భూమి మీదకి వచ్చినప్పుడు ఆ వృందావనాన్ని ఇక్కడ తీసుకొచ్చాడనమాట ఈ భూమి మీద. మనం ఎప్పుడైనా ఆ బృందావనం ఎప్పుడైనా మన ఫ్యూచర్లో ఒకసారి వెళ్దాం. ఓకే, వృందావన్ ధామ్ కీ జై. జై. సో ఆ బృందావనం కృష్ణ భగవానుడు పైనుంచి తీసుకొచ్చాడు. కాబట్టి కృష్ణ భగవానుడు బృందావనంలో ఉన్న వాళ్ళతో ఒక రకంగా ఉంటారు, వైకుంఠంలో ఉన్న వారితో ఒక రకంగా ఉంటారు, ఈ భూలోకంలో మంచి పనులు చేసిన వాళ్ళతో ఒక రకంగా ఉంటారు, తప్పు పనులు చేసిన వాళ్ళతో ఇంకొక రకంగా ఉంటారు. కాబట్టి మనందరికీ బ్యాక్ టు హోమ్, అందరికీ ఎక్కడికి వెళ్ళాలనిపించుద్ది? అందరికీ ఆఫీసులో ఉండాలనిపించదు. అందరికీ ఇంట్లో ఉండాలనిపించుద్దా, ఆఫీసులో ఉండాలనిపించుద్దా, జైల్లో ఉండాలనిపించుద్దా? ఇంట్లో. ఇంట్లోనే. అందుకే మనం గోయింగ్ బ్యాక్ హోమ్. బ్యాక్ హోమ్ అంటే మన ఇంటికి మనం తిరిగి వెళ్ళడం. బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్, అక్కడికి వెళ్ళాలి. కొంతమంది అంటారు, సరేనండి మేము ఇక్కడ జైల్లో ఉండం, జైలు బయట మా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు కదా అంటారు. ఉండొచ్చు, పర్లేదు. కానీ ఏం జరుగుద్ది? మరి బయట ఉన్న వాళ్ళు ఎవరైనా రోగాలు లేకుండా ఉన్నారా? ఏదో ఒక సమయంలో వాళ్ళకి ఏదో ఒక రోగాలు వస్తూ ఉంటాయి. సరే, బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ముసలితనం రాకుండా ఎప్పుడు అలా ఉన్నారా? ఏదో ఒక ముసలితనం వచ్చుద్ది. సరే, బయట ఉన్న వాళ్ళు ఎవరైనా చచ్చిపోకుండా ఉన్నారా? ఏదో ఒకటి ఏమైనా చచ్చిపోతూ ఉంటారు. మరి మనకు కావాల్సింది చచ్చిపోవడమా? మనకు కావాల్సింది ముసలితనాలు రావడమా? ఇది కాదు కదా. మనకు కావాల్సింది ఏంది? ఎప్పటికీ కృష్ణుడికి సేవ చేస్తూ హ్యాపీగా ఉండాలి. అవునా కాదా? ఎస్ ప్రభుజీ. మరి అలాంటి కృష్ణుడికి సేవ చేస్తూ ఇప్పుడు ముసలితనం వచ్చిన తర్వాత కృష్ణుడికి మనం సేవ చేయలేం. చచ్చిపోయిన తర్వాత మన సేవ అనేది బ్రేక్ అయిపోద్ది, అంత సేవ చేసినా కానీ. కోర్స్ ఇంకో జన్మ తీసుకుని ఆ జన్మలో సేవ చెయ్యొచ్చు. అలా మళ్ళీ చచ్చిపోవడం, బతకడం ఇలా ఎందుకు? ఒకేసారి కంటిన్యూస్గా సేవ చేస్తూ ఉండొచ్చు కదా కృష్ణ భగవానుడికి. అలాంటి విధంగా కంటిన్యూస్గా సేవ చేసేటువంటి ప్లేస్ ఎక్కడైనా ఉందంటే అది గోలోక బృందావనం. అలాంటి గోలోకాలకి మనం వెళ్ళాలి. మరి వెళ్ళడానికి మనం ఏం చేయాలి? రోజంతా ఐఐటి జేఈలా కూర్చొని రోజంతా కష్టపడాలా? ఐఐటి జేఈ వాళ్ళు రోజంతా కష్టపడ్డా వాళ్ళకి ఈ జన్మలో ర్యాంకు రాకపోతే వాళ్ళు మళ్ళీ నువ్వు ఇంత కష్టపడ్డా కూడా ఇంకో జన్మ తీసుకొని భూలోకాలను పుడతారు. వాళ్ళు గోలోకానికి వెళ్ళలేరు. కానీ అంత కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. వెరీ సింపుల్. మనకు ఎంత చేతనైతే ఆ పనులని డ్యూటీగా చేస్తూ, నాకు ఏదొస్తే అది, నాకు ఎంత వస్తే అది,
నా దగ్గర ఎంత ఉంటే అంత అని వాటన్నిటిని డ్యూటీ ప్రకారంగా చేస్తూ మన భక్తిని మటుకు మనం ప్రతిరోజు ఒక మొక్కకి నీరు పోసి పెంచుకున్నట్టుగా పెంచుకోవాలన్నమాట. అది మన రియల్ అసెట్. అది మన ధన సంపద. కృష్ణ భగవానుని నామాన్ని జపించడం, కృష్ణ భగవాడికి భోగాలు అర్పించడం, కృష్ణుడు బృందావనం తీసుకొచ్చాడు, అలాంటి బృందావనం దర్శనాలు తీసుకోవడం, కృష్ణుడి యొక్క భక్తులతోటి ఇలా మాట్లాడుకునడం, వాళ్ళు చెప్పినటువంటి క్లాసులు ఇలా వినడం, శ్లోకాలు పఠించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మనల్ని కృష్ణ భగవానుడు తన స్వయం హస్తాలతోటి మనల్ని గోలోకానికి తీసుకెళ్తాడనమాట. అప్పుడు మనం అడగొచ్చు అనమాట, నన్నొక్కరినే కాదు, మా ఫ్యామిలీని, మా ఊర్లో వాళ్ళందరినీ, మా కంట్రీలో ఉన్న అందరిని తీసుకెళ్ళంటే అప్పుడు కృష్ణ అంటాడు, అరే ఎంత మంచి నిస్వార్థంగా అడుగుతున్నారు తిని" అని చెప్పి అందరినీ తీసుకెళ్తాడు అప్పుడు కృష్ణుడు. సో కాబట్టి మన గోల్ ఏంటి? చాలా మంది ఈ మధ్య గోల్ ఏంటంటే ఐఐటి ఫస్ట్ ర్యాంక్ అంటారు. కానీ ఒక నిజమైనటువంటి గోల్ ఏంటంటే గోలోకానికి ఎస్, వెళ్ళాలి. గోలోకానికి ఈ గోలోకానికి జీవితంలోనే వెళ్ళాలి, ఈ లైఫ్ టైంలోనే వెళ్ళాలి. అది మన గోల్. నేను ఐఐటి హైదరాబాద్లో చదువుకుంటున్నప్పుడు నా ఎంటెక్ని అక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారనమాట. స్టూడెంట్స్ వాళ్ళు కొంతమంది మంచివారే. అయితే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎలా చదువుకునేవారంటే ఏబిసిడీలు, ఆ తర్వాత 8th క్లాసు, ఆ తర్వాత 9th క్లాసు, 10th క్లాస్, ఆ తర్వాత ఐఐటి, ఆ తర్వాత ఐఐటి కోచింగు, ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత మంచి జాబులు, మంచి చదువులు, ఆ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత మంచి జీతాలు. ఇంకా వాళ్ళ జీవితం మొత్తం ఇలాగే ఉంటుందన్నమాట. వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణనామాన్ని తీసుకోరు. అయితే నేను అరే వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళకి హరే కృష్ణ మంత్రం గొప్పతనం చెప్పి గోలోకంకి వెళ్దాము ఇవన్నీ చెప్తే వాళ్ళు ఏమంటారో తెలుసా? మాకు ఇక్కడే బాగుంది అంటారు. అరే ఇక్కడ నీకు బాగలేదు, ఇక్కడ నువ్వు చాలా కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు చూడు, ఇక్కడ నీకు ముసలితనం వస్తుంది, నువ్వు సరే జాబ్ చేస్తున్నావు, నువ్వు కొంతకాలం జాబ్ చేసిన తర్వాత అలా చేస్తుంటే నీకు స్పెక్ట్స్ వస్తాయి, ఆ తర్వాత నీకు రోగాలు వస్తాయి, నీకు జుట్టు ఊడిపోద్ది, నువ్వు ముసలితనం నువ్వు చనిపోతావు, ఇవన్నీ జరిగితాయి అంటే సరే నాకు ఓకే అంటారు. అలాంటి వాళ్ళని ఏం చేస్తాం మనం? వాళ్ళు ఏమంటారంటే, సరే నేను భక్తిగా చెయ్యలేను, నేను హరే కృష్ణ మంత్రంగా చెప్పలేను, నా నోరు కదలట్లేదు అంటారు. మరి ఇంతసేపు మాట్లాడుతున్నా ఒక్కసారి హరే కృష్ణ మంత్రం చెప్పంటే నా నాలుక కదలట్లేదు అలా అంటారు వాళ్ళు. సో అలాంటి వారిని కృష్ణుడు ఏం చేస్తారంటే వాళ్ళని సరే వాళ్ళ నాలుక కదిలేంత వరకు వాళ్ళకి ఇలాంటి భూలోకంలోని ఇలాంటి వాటి చుట్టూ తిప్పుతూ ఉంటాడు కృష్ణుడు. వాళ్ళు ఏదో ఒక జన్మలో, అందుకే కృష్ణుడు భగవద్గీతలో అంటారు, బహుడాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. కొన్ని వేల జన్మల తర్వాత వాళ్ళు అనుకుంటారు కృష్ణ భగవానుడు దేవాతి దేవుడు అని. వాళ్ళకి అప్పుడు తెలుసుద్ది, అప్పటి వరకు వాళ్ళకి తెలియదు. మళ్ళీ వాళ్ళు చూడడానికి పెద్ద షూటు బూట్ వేసుకొని కోట్ వేసుకొని మంచి ఐఐటి స్టూడెంట్స్ లాగా బిహేవ్ చేస్తారనమాట. కానీ వాళ్ళకి కొంచెం ఇంకిత జ్ఞానం కూడా ఉండదు. ఆ ఇంకిత జ్ఞానం ఏంటంటే నేను ఎంత డబ్బులు సంపాదించినా నాకు ఒక రోజుకి ముసలితనం వచ్చింది, ఒక రోజుకి నేను చచ్చిపోతాను. అర్థమైందా? ఎవరైనా చెప్పండి, ఇక్కడి నుంచి చనిపోయిన తర్వాత ఒక ₹1 కోటి తీసుకెళ్తానండి నాతో పాటు అని ఎవరైనా అనుకుంటారా? ఎవరైనా తీసుకెళ్ళొచ్చా? లేదు ప్రభుజీ. సరే ₹1 కోటి కాదు, ₹1,00,000 తీసుకెళ్ళొచ్చా? లేదు ప్రభుజీ. అరే ఒక ₹1,000, లేదు ప్రభుజీ. ₹100, లేదు ప్రభుజీ. ఒక్క రూపాయి. లేదు అరే ప్రభుజీ. ₹1 కూడా తీసుకెళ్ళమా? అరే ఎలా అయితే మరి ఏం తీసుకెళ్ళొచ్చు మనం ఇక్కడి నుంచి? భక్తి తీసుకెళ్ళొచ్చు. కరెక్ట్. కృష్ణుడు చూస్తాడు. మీరప్పుడు కరెక్ట్గా చెప్పారు, పుణ్యం. నేను ఇప్పుడు మీకు అందరికీ కొంచెం క్లారిఫై చేస్తాను. పుణ్యానికి భక్తికి తేడా ఏంటో చెప్తాను. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక ₹100 ఉన్నాయి. ఓకే, నేనేం చేశాను, ఒక ₹100, అరే బయట ఎవరు ఆకలితో ఉన్నారు అని చెప్పి వాళ్ళకి నేను ఒక ₹100 ఇచ్చాను. వాళ్ళు ఏం చేశారు, మంచి మాంసం తీసుకొని వచ్చి తిన్నారు, ఒక బిర్యానీ తీసుకొని వచ్చి. నీవైతే ₹100 ఇచ్చావు, కానీ అతడేం చేశాడు, దాన్ని ఎలా పడితే అలా తిన్నాడు. అది పుణ్యమే. నీకు కొంచెం అంటే నీ దగ్గర ఉంచుకోకుండా స్వార్థం లేకుండా వేరే వాళ్ళకి ఇచ్చావు, పుణ్యం. దానివల్ల అతనికి ఏం ఉపయోగం లేదు. అంటే జస్ట్ సరే తను మంచి ఫుడ్డే తిన్నాడు అనుకుందాం, ఆ రోజు కడుపు నిండింది. కానీ తనని నువ్వు రా, దగ్గరలో ఒక టెంపుల్ ఉంది, రా ఇక్కడికి రా, నువ్వు రోజు ఏం చేయనవసరం లేదు, నువ్వు ఒక టేబుల్ మీద కూర్చొని చరణామృతాన్ని వచ్చిన వాళ్ళకి ఇలా వేస్తూ ఉండు చాలు, అంతే అంటారు. అతడు వస్తాడు, రోజు అడుక్కోవడం కన్నా కూడా ఆ టేబుల్ మీద కూర్చొని రోజులా అందరికి తీర్థం వేస్తూ ఉంటాడు. ఆ తీర్థం వేసిన తర్వాత ప్రతి ఒక్కరు వచ్చి ఎంతో కొంత ప్రసాదం ఇచ్చినప్పుడు, ఆ ప్రసాదం తిన్నప్పుడు తనకు ఆకలి తీరిపోద్ది. ఆ తర్వాత భగవంతుడు ప్రే చేసినప్పుడు తనకు భక్తి వచ్చుద్ది. ఆ తర్వాత తను చనిపోయిన తర్వాత తనని భగవంతుడు గోలోకధామం తీసుకెళ్తాడు చివరి క్షణంలో. అది భక్తి అంటారు. అంటే మనకు కావాలి, మనం చేయాల్సింది పుణ్యం చెయ్యాలా, భక్తి చెయ్యాలా? భక్తి
భక్తి. పుణ్యం చేస్తే ఏం జరుగుద్దంటే తను అప్పటికప్పుడు సంతోషపడతాడు. తర్వాత మనకేం జరుగుద్ది అంటే పుణ్యం చేయడం వల్ల వచ్చే జన్మలో మనకు మంచి కోటీశ్వరు కుటుంబంలో పుడతాం. కోటీశ్వరుల కుటుంబంలో పుట్టినంత మాత్రాన వాళ్ళకి ముసలితనం రాదా? వస్తుంది. కోటీశ్వర్ కుటుంబంలో పుట్టినంత మాత్రాన వాళ్ళకి జ్వరం రాదా? వస్తుంది. కోటీశ్వరుల కుటుంబంలో పుట్టినంత మాత్రాన వాళ్ళకి చావు రాదా? వస్తుంది. మరి ఎంత పుణ్యాలు చేసి అంత కోటీశ్వర కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా మనం మోసపోయినట్టే. మనకు కావాల్సింది పుణ్యాలు కాదు, మనకు కావాల్సింది పాపాలు కాదు, మనకు కావాల్సింది భక్తి. అలాంటి భక్తి చెయ్యడానికి కృష్ణ భగవానుడు చాలా సింపుల్ మార్గం చెప్పాడు. హరే కృష్ణ మంత్రం చెప్పడం, వీలైతే వేరే వాళ్ళకి హరే కృష్ణ మంత్రం ఇవ్వడం. మేము అప్పుడప్పుడు ట్రైన్లో వెళ్తున్నప్పుడు చాలా మంది అయ్యా కొంచెం ఇవ్వండి అని అడుక్కునే వాళ్ళు వస్తారు. మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చామంటే కొంతమంది మంచిగానే ఉపయోగించుకుంటారు, కానీ కొంతమంది ఏది పడితే అది కొనుక్కొని ఏది పడితే తింటారు. దానివల్ల వాళ్ళు ఇంకా కిందకి దిగజారిపోతారు. కాబట్టి మేమేం చేస్తామంటే జనరల్గా ఇక్కడ ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఎవరైనా అడుక్కోవాలి వచ్చినప్పుడు మా దగ్గర ప్రసాదం ప్యాకెట్ ఉంటాయి అనమాట. కొన్ని స్వీట్స్ కానీ కొన్ని హాట్స్ కానీ అన్ని ప్రసాదం, భగవంతుడికి భోగం అర్పించినట్టు ప్రసాదం, అవి తీసి వాళ్ళకి కొంచెం ఇస్తాం. దానివల్ల ఏం జరుగుద్ది, వాళ్ళకి కొంచెం కడుపు నిండుద్ది. కడుపు నిండడమే కాదు, వాళ్ళు భగవంతుడి యొక్క ప్రసాదం తినడం కారణంగా వాళ్ళ జీవితంలో ఏదో ఒక రోజు భక్తి స్టార్ట్ అయిపోయింది. మంచిగా భక్తి చేస్తారు వాళ్ళు, ఎందుకంటే ప్రసాదం తీసుకున్నప్పుడు వాళ్ళు భక్తి స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకి ఏదో ఒక మంచి భక్తి చేస్తారు, హరినామాన్ని తీసుకుంటారు, వాళ్ళు కూడా గోలోకానికి వెళ్తారు. ఆ విధంగా ప్రతి ఒక్కరిని గోలోకానికి వెళ్ళి ఒక ట్రాక్ మీద ఉంచగలగాలి మనం, అప్పుడు అది భక్తి అవుతుంది. అలా లేదు మేము పుణ్యాలు చేస్తామంటే మహా అయితే నువ్వు కోటీశ్వర కుటుంబంలో పుడతావు, లేదా ఈ భూలోకం పైన ఉన్నటువంటి స్వర్గలోకంకి వెళ్తావు. స్వర్గలోకంలో బాగా ఎంజాయ్ చేస్తావు. ఆ స్వర్గలోకంలో నీ పుణ్యమంతా క్షీణించిన తర్వాత, నీ పుణ్యమంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి భూలోకంలో పడిపోతాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ పనులు చేయాలి. కాబట్టి భక్తి చేస్తే ఏం జరుగుద్దంటే ఈ స్వర్గ బ్రహ్మ ఈ భౌతిక విశ్వాన్ని మొత్తాన్ని దాటి వైకుంఠానికి వెళ్ళొచ్చు, దాన్ని దాటి గోలోకానికి కూడా వెళ్ళొచ్చు మనం. కాబట్టి మనం అందరం కూడా గోయింగ్ బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్, అంటే మన ఇంటికి తిరిగి వెళ్ళాలి. మీరందరూ అనొచ్చు, మరి అక్కడికి వెళ్తే ఏముంటుంది, నాకు గోయింగ్ బ్యాక్ హోమ్ నాకేమంత వెళ్ళాలని కోరిక కూడా లేదు అంటే, మీ అందరికీ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రతి ఒక్కరికి ఆ కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉదాహరణకి మీరందరూ స్కూల్లో ఉన్నారనుకుందాం. స్కూల్ గంట కొట్టగానే ప్రతి ఒక్కరు చాలా ఆనందపడతారు. ఎందుకు? బ్రేక్ వచ్చేసింది, ఇంకా బ్రేక్ వచ్చేసింది, ఇంకా చదవచ్చు. సరే, బ్రేక్ అయిపోయింది, తర్వాత ఈవినింగ్ కూడా అయిపోయింది, ఈవినింగ్ లాస్ట్ గంట కొడతారు, అప్పుడు ఇంటికి వెళ్ళాలి. బ్యాక్ హోమ్, ఇంటికి వెళ్తాం. అంటే ఆ ఆనందం చూడండి. అంతవరకు అక్కడ ఉండి గంట కొట్టగానే బ్యాక్ హోమ్, ఇంటికి వెళ్దాం అంటే ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్తే ఏం జరుగుద్ది, ఇంటికి వెళ్ళగా నేను హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు, అమ్మ నాకు వండి పెట్టుద్ది, నేను బాగా అది చేయొచ్చు, అలా ఆడుకోవచ్చు, ఇలా ఆడుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి అనమాట ఇంటికి వెళ్తే. అందుకే ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళాలనుకుంటారు. అర్థమైందా? కాబట్టి ప్రతి ఒక్కరు ఏ విధంగా అయితే గంట కొట్టగానే ఇంటికి వెళ్దాం అనుకుంటారో, మనం కూడా ఈ మానవ దేహం వచ్చాక మళ్ళీ ఈ దేహాన్ని ఉపయోగించుకొని ఇంటికి తిరిగి ఏ విధంగా వెళ్ళాలని ఆలోచించాలి. నిజమైన ఇల్లు అది. ఇప్పుడు మనం ఈ ఇంట్లో ఉన్నాము, మనకి ఏదైనా రోగం వచ్చిందంటే మనల్ని ఇంట్లో ఉంచుతారా, హాస్పిటల్ బెడ్లో ఉంచుతారా? మరి మా ఇల్లు అండి, మేము బాగా కట్టుకున్నామండి ఇల్లు, మా ఇంట్లోనే ఉంటామంటే మరి నీకు రోగం తగ్గేది ఎలా అయ్యా అంటారు. నువ్వు హాస్పిటల్ బెడ్ దగ్గరికి వెళ్ళాలి. సరే, నీకు హాస్పిటల్ బెడ్ పర్లేదు, మనం ఒకరోజు చనిపోయిన తర్వాత కూడా ఇంట్లో ఉంటామా? తీసుకెళ్ళి ఎక్కడో పారేస్తారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో ఉండడం మంచిదే, కాకపోతే ఆ ఇంట్లో ఉన్నంతకాలము చాలా ఇంటెలిజెంట్గా భక్తి చేస్తూ నిజమైన ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత యద్గత్వా నా నివర్తంతే, యద్గత్వా అక్కడికి వెళ్ళిన తర్వాత నా నివర్తంతే, తిరిగి రాము ఇంకా, అంటే మనం హ్యాపీగా గోలోకంలో ఉండొచ్చు. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మన ఒరిజినల్ హోమ్కి వెళ్ళడానికి ప్రయత్నించాలి. మరి ఆ ఒరిజినల్ హోమ్కి వెళ్ళడానికి, ఆ గోలోక ధామ్కి వెళ్ళడానికి మనం ఏం చేయాలి? భక్తి చేయాలి. మరి ఆ భక్తి చేయడానికి మనకున్నటువంటి సులువైన మార్గం ఏంటి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో కాబట్టి అందరు కూడా గమనించండి, మనం ఏదో శ్లోకాలు ఊరికే చదవట్లేదు, మనం ఏదో హరే కృష్ణ మంత్రం ఊరికే చదవట్లేదు, మనం ఏదో భగవంతుడి సేవ ఊరికే చేయట్లేదు. భగవంతుడిని ఆనంద పెట్టడానికి అనుక్షణం మనం చేసేటువంటి ఏ పని చేసినా భగవంతుడు ఏ విధంగా ఆనందపడుతున్నాడు దాని ద్వారా అని మనం గుర్తిస్తూ సేవ చేసినప్పుడు మనం ఖచ్చితంగా భగవంతుడి యొక్క కృపని తిరిగి పొందుతాం. సరే, అయితే మీ అందరికి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎవరికైనా
ఓకే. సరే అయితే. మనకు మొన్న రివిజన్ జరిగింది. ఆ లింక్ కూడా అలికి నువ్వు పంపించావా ఆ డాక్యుమెంటు? ఓకే. సరే అయితే పంపించకపోతే పంపిస్తాను. దాదాపుగా అందరికీ ప్రభుజీ మాతాజీ చెప్పండి మాతాజీ. మనం 100 రూపాయలు ఇచ్చి వాడు ఆ, బ- వేరేగా ఉపయోగిస్తే ఎవరికి పాపం? ఇద్దరికి పాపమా? జనరల్‌గా చెప్పాలి అంటే యెస్. మనకు ప్రభుజీ అంత పాపం రాదు. అందులో 5వ వంతో, 6వ వంతో పాపం మనకొస్తుంది. వాళ్ళు ప్రభుజీ చెడుగా ఉపయోగిస్తే. ఉదాహరణకి నీకు ఒక ఉదాహరణ చెప్తాను. చాలామంది బయట కళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా! చాలామంది చనిపోయినప్పుడు మా కళ్ళు తీసి వాళ్ళకివ్వండి అంటారు. ఇప్పుడు వాళ్ళ కళ్ళు ఇస్తాం ఓకే. అది మంచిదే. కానీ వాళ్ళ కళ్ళు వచ్చిన తర్వాత ఆ హీరో అలా ఫైట్ చేశాడు. ఆ హీరో, హీరోయిన్ ఇలా ఉన్నారు. ఆ సినిమాలో ఆ చెత్త చెత్త విషయాలన్నీ చూసిన తర్వాత నీ కళ్ళను వాడేం చేశాడు? చెడుగా ఉపయోగించాడు. అప్పుడేం జరుగుద్ది? తను చేసినటువంటి పాపం కూడా తిరిగి మనకొస్తుంది. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏందంటే ప్రతి వ్యక్తికి ఫస్టు భక్తినివ్వాలి. భక్తినిచ్చిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఏది ఇచ్చినా గానీ తను సరిగ్గా ఉపయోగిస్తాడు. ఉదాహరణకి నువ్వు కళ్ళిచ్చావు గదా! నువ్వు నిజంగా తనకి భక్తి ఇచ్చుంటే, ఆ భక్తి తర్వాత తనకు నిజంగా కళ్ళిచ్చుంటే, లేదా కళ్ళిచ్చిన తర్వాత తను భక్తిలాగా ట్రైనింగ్ చేసి ఉంటే తనేం చేసేవాడు ఆ కళ్ళతోటి? గుడికెళ్ళి భగవంతుడి దర్శనం చేసుకునేవాడు, భక్తుల్ని చూస్తుండేవాడు, భగవద్గీతను చూస్తుండేవాడు, భగవద్గీత నేర్చుకుంటూ ఉండేవాడు, హరినామాన్ని జపిస్తుండేవాడు, ఇలా అన్నీ చేస్తుండేవాడు. మరి అలాంటి భక్తి లేని జీవితంలో నువ్వు ఏది చేసినా గానీ అది వేస్ట్. వేస్ట్. కరెక్ట్ అభిషిక్త. బాగా చెప్పావు. వేస్ట్. దీన్నేమంటారంటే శ్రమ ఏవహి కేవలం అంటారు. ధర్మస్య సు అనుస్థిత పుంషాం విశ్వక్షేణ కథాశయో నా ఉత్పాదయేత్ ఎదిరతిం శ్రమ ఏవహి కేవలం. మనం మన పనులు చేసేటప్పుడు భగవంతుడి యొక్క ఇష్టాన్ని, భగవంతుడి యొక్క ప్రేమను మనం పొందకపోతే, భగవంతుడికి ఏది ఇష్టమో తెలుసుకుని ఆ విధంగా మన పనులు చేయకపోతే, మనం చేసే ప్రతి పని కూడా వేస్ట్. శ్రమ ఏవహి కేవలం. శ్రమ అయిపోతుంది. ఇంగ్లీష్లో వేస్ట్ అంటారు. ఎస్ మాతాజీ. ఇంకెవరికైనా ఏమైనా ఉన్నాయా క్వశ్చన్స్? ప్రభుజీ వెరీ గుడ్. అందరికి అర్థమైంది ఇవాళ మనం ఎందుకు శ్లోకాలు చదువుతున్నాము? భక్తి చేయడానికి. భక్తి ఎందుకు చేస్తున్నాం? క్వశ్చన్. భక్తి మనం ఎందుకు చేస్తున్నాం? కృష్ణుని ఆనంద పెట్టడానికి. వెరీ గుడ్, వెరీ గుడ్. కృష్ణుని ఆనందపెట్టడానికి. ఒక భక్తుడు అంటారు, ఒక భక్తుడు ఏమంటాడో తెలుసా? సరే ఇది భక్తుడు కోరుకున్నది చాలా చాలా హై లెవెల్. మనం అంత శక్తి లేదు, కానీ నేను మీ అందరికి చెప్తాను. తను ఏమంటాడో తెలుసా? కృష్ణ, నువ్వు నన్ను గోలోకానికి తీసుకెళ్తావు, ఓకే. నన్ను నువ్వు గోలోకంలో ఉంచినా ఓకే. సరే వైకుంఠంలో ఉంచినా ఓకే. సరే భూలోకంలో ఉంచినా ఓకే. లేదు, నరకంలో నన్ను కుంభీపాకం, పెద్ద పెద్ద కుంభీపాకం, పెద్ద పెద్ద పాత్రలు ఉంటాయి కదా, వాటిలో వేసి వేపుతున్నా కానీ ఓకే. నన్ను నువ్వు ఎక్కడుంచినా కానీ ఓకే. కానీ నాకు ఒక్క వరాన్ని ఇవ్వు. ఏంటా వరం? నీ భక్తుల సాంగత్యంలో ఉంటూ నీ నామస్మరణ చేస్తూ ఉంటే చాలు కృష్ణ అంటారు. నీ భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు ఏం జరుగుద్ది? భక్తి విలువ ఏంటో తెలుసుద్ది. ఆ భక్తి విలువ తెలిసిన తర్వాత భక్తి ఎలా చేయాలి? నామాన్ని స్మరిస్తూ కనీసం ఆ హోప్ నీకు ఇవ్వంటారు. నువ్వు నరకంలో ఉంచినా ఓకే, వైకుంఠంలో ఉంచినా ఓకే, గోలోకంలో ఉంచినా ఓకే. మనకంత శక్తి లేదు కాబట్టి కృష్ణ, ఈ భూలోకంలో ఉన్నప్పుడు భక్తి చేస్తాను, దయచేసి నాకు ఎక్కడే ప్రొటెక్షన్ ఇచ్చి గోలోకానికి మమ్మల్ని తీసుకెళ్ళు అని కోరుకోవచ్చు మనం. మనమంత పెద్ద పెద్ద భక్తులం కాదు కాబట్టి. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకెన్ని పనులున్నా అవన్నీ కూడా ఎలా చూడాలి? డ్యూటీ. భక్తి ద్వారా. ఎస్, భక్తి చెయ్యాలి. వేరే పనులన్నీ కూడా డ్యూటీలాగా చూడాలి. స్కూల్కి వెళ్ళడము, ఎగ్జామ్స్ రాయడము, సర్టిఫికెట్, ఇవన్నీ 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంటెక్, బీటెక్, ఇవన్నీ జస్ట్ ఓకే. ప్రపంచానికి ఒక సర్టిఫికెట్ కావాలి. ఇదిగో సర్టిఫికెట్. కానీ నిజమైన సర్టిఫికెట్ ఏంటి? మనకు కావాల్సింది భక్తి సర్టిఫికెట్ కావాలి. ఓకే, సరే అయితే మరి మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు, లేదంటే అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసి చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. ఈ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత నేను అభిషేక్ అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నాను. చేతులు ఎందుకు ఇలా పైకి ఎడుతున్నాను? నేను అడిగిన ప్రశ్న నాకు గుర్తు చేసింది. దాని అర్థం ఏంటి? ద్రౌపది తనని ఒక పెద్ద రాజ్యంలో, అంటే ఒక నిండు సభలో తనని జుట్టుపట్టి ఈడ్చుకొని వచ్చి, కొంతమంది ఎవరు, దుశ్శాసనుడు, దుర్యోధనుడు, వాళ్ళందరూ కూడా తన శారీని ఇలా తీసేస్తూ ఉంటారు నగ్నంగా చేయడానికి తనని. తనేం చేసుద్ది? నన్ను కాపాడతారేమని భీముడి వైపు చూసుద్ది, అర్జునుడి వైపు చూసుద్ది, యుధిష్ఠిర వైపు చూసుద్ది. వాళ్ళెవ్వరూ కాపాడరు.
తనేమో దుశ్శాసనుడు 1000 ఏనుగుల బలం ఉంటుంది. 1000 ఏనుగుల బలం అంటే ఎవరికైనా తెలుసా? 1000 ఏనుగుల బలం అంటే ఏంటో నేను చెప్తాను చూడండి. 1000 ఏనుగుల 1000 ఆ 1000 ఏనుగుల బలం అంటే ఏంటంటే, ఒక ఏనుగుని ఇక్కడ ఉంచి, దాని వెనకన ఇంకొక ఏనుగు నుంచి, దాని వెనకన ఇంకొక ఏనుగు నుంచి, అలా ఒక 1000 ఏనుగుని వరుసలో పెడితే ఫస్ట్ ఏనుగుని ఇలా గుద్దితే ఆ లాస్ట్లో 1000 ఏనుగులు అవతల వెళ్ళి పడిపోద్ది. అంత శక్తివంతులు అనమాట దుశ్శాసనులు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఒక సింపుల్, ఒక అమాయకురాలైనటువంటి ద్రౌపది యొక్క చీరను లాగుతుంటే తను ఏ పాటికి రక్షించుకోగలుగుతుంది? అయితే ఒకసారి ద్రౌపది కృష్ణుడికి ఏదో చిన్న దెబ్బ తగిలితే రక్తం కారుతుంటే తన చీర కొంగుని చించి కృష్ణానికి రక్తం కారుతూనే ఇలా కట్టుద్ది. అప్పుడు కృష్ణుడు అంటారు, నువ్వు చేసినటువంటి సహకారం తప్పకుండా రుణం తీర్చుకుంటాను అని చెప్తాడు. ఇప్పుడు ఈ టైంలో ద్రౌపది ఏం చేసింది? తన కష్టం వచ్చినప్పుడు భీముడి వైపు అర్జునుడి వైపు చూసింది. వాళ్ళు ఎవరు ఏం చేయలేకపోతారు. అప్పుడు తన సొంత శక్తితోటి ఆయన చీర లాగుతుంటే ఇలా అనుకుని కృష్ణ 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 అని ఇలా గట్టి గట్టిగా పట్టుకుంటుంది అనమాట. తన శక్తికి 1000 ఏనుగుల శక్తికి ఏమైనా సరిపోద్దా? అప్పుడు తను అర్థం చేసుకుంటుంది, ఇక నన్ను ఈ ప్రపంచంలో కాపాడే వాళ్ళు ఎవరూ లేరు. హే కృష్ణ, హే ముకుంద, హే పరంధామ, హే గోపీజన వల్లభ, హే వైకుంఠనాథ, హే గోలోకనాథ అని ఇలా గట్టిగా అరిచినప్పుడు అప్పుడు కృష్ణుడు వస్తాడు. వచ్చి తనకి కావలసినంత చేరేస్తాడు. ఆ దుశ్శాసనుడు ఎంత లాగుతున్నా చేరొస్తూనే ఉంటుంది, ఎంత లాగుతున్నా చేరొస్తూనే ఉంటుంది. ఇంకా అప్పుడు తను అర్థం చేసుకుంటుంది తిను భక్తురాలు. ఆ విధంగా కృష్ణుడు కాపాడుతాడు అనమాట చీరనిచ్చి, తను చేసినటువంటి కొంత సహాయానికి. ఇందులో ముఖ్యమైనటువంటి లెసన్ ఏంటంటే, ద్రౌపది తన చుట్టూ ఉండే భర్త శక్తిని లేదా తనకున్న సైన్య శక్తిని వాటి మీద ఆధారపడినా కానీ ప్రయోజనం లేదు. తన సొంత శక్తిని ఆధారపడుతుంది చీరను కాపాడుకోవడానికి. అప్పుడు మనం ప్రయోజనం పొందలేము. ఎప్పుడైతే ఇంకా నాకు శక్తి లేదు కృష్ణ అని అన్ని ప్రయత్నాలు ప్రయత్నించాను అని మనం ఇలా చేతులెత్తి కంప్లీట్గా సరెండర్ అయిపోయి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని చేతులు పైకెత్తి ఇలాగ సరెండర్, దీన్ని సరెండర్ అంటారు. మనం ఎవరైనా పోలీసు ఇలా గన్ను పెట్టగానే హ్యాండ్స్ అప్ అంటారు. హ్యాండ్స్ అప్ అనగానే హ్యాండ్స్ అప్, సరెండర్, నేను ఇంకా శరణాగతి తీసుకున్నానని. అదే విధంగా మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉంటే కృష్ణ నేను ఏమి చేయలేకపోతున్నాను, అఫ్కోర్స్ నా ప్రయత్నం అయితే నేను చేశాను, ఇంకా నా వల్ల కాదు, నీకు సరెండర్ అని మనం సరెండర్ అయ్యి భగవంతుడి శరణ తీసుకుంటే అప్పుడు కృష్ణ మనల్ని ఏం చేస్తాడు? తను మనల్ని కాపాడుతాడు అన్నమాట. అది దాని అర్థం. అందుకే ఇలా చేతులు పైకెత్తి చెప్పాలంటే కృష్ణుడి శరణాగతి తీసుకుని హరే కృష్ణ మంత్రం మనం చెప్తున్నట్టు అర్థం. సో అది మనం రేపు దీక్షిత నువ్వు అడిగావు కదా, నలుగురు చెడ్డ వాళ్ళ గురించి నేను చెప్పుకున్నాం, నలుగురు మంచి వాళ్ళ గురించి రేపు చెప్పుకుందాం. వాళ్ళు ఎవరు కృష్ణుడి దగ్గరికి వస్తాడో రేపు చెప్పుకుందాం. ఓకే, సరే అయితే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. రేపు కలుసుకుందాం మళ్ళీ. హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ ప్రభుజీ. హరి బోల్. చేతిలో ఏం లేదని చెప్తారు కదా ప్రభుజీ. ఏంటి దీక్షు? ఇట్లా దండం పెట్టినప్పుడు కూడా ఇట్లా పెట్టినప్పుడు నా చేతిలో ఏం లేదు కృష్ణ అని దండం పెట్టుకుంటాం కదా అని చెప్తున్నా. ఓకే ఓకే, ఇలా అంటే అర్థం ఏంటంటే మన హృదయంలో ఉన్నటువంటి కృష్ణుడికి మనము నమస్కరిస్తే, ఆ పాదకి నమస్కరిస్తే దండం పెడుతున్నట్టు అనమాట. నా చేతిలో ఏం లేదని ఇట్లా పెడతారు కదా. ఎస్, ఇలాగ చేతులు పైకెత్తితే కరెక్ట్. ఓకే, రేపు కలుసుకుందాం మళ్ళీ. హరే కృష్ణ. హరే కృష్ణ.